చిన్న ప్రార్థన చేసుకొని మొదటి వర్తమానం కొరకు మనం దేవుని సహాయాన్ని కోరుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడైన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఈ ఉదయకాలమున మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, ఉదయకాలమునే మీ మాటలు వినటానికి మేమందరం కూడా కూడి వచ్చి ఉండగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన రీతిని బట్టి మీకు వందనాలు నాయన. నిజముగా మేము ముందుగా మీకు ప్రాముఖ్యత ఇస్తే మీరు మాకు ప్రాముఖ్యత ఇస్తారన్న విషయం ఏమాత్రం మర్చిపోకుండా మీ మాటలు వినటానికి ఎంతో ఆశతో వచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు ఆలోచించబోతానికి మేము వెళ్తుండగా నాయన, ఇవి కేవలం మనుషుని మెదల నుంచి వచ్చిన మాటలకి ఏమాత్రం కావని, ఇది దేవుని ఆలోచనలు, దైవావేశంతో కలిగిన మాటలనే విషయాన్ని గమనించి మా లోపల ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని చక్కగా విని వాటి ప్రకారంగా మా బ్రతుకును మార్చుకోవడానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ, ఇంకా ఎవరైతే మార్గ మధ్యలో సహోదరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సకాలంలో మీ సన్నిధికి నడిపించమని కోరుకుంటూ, మీ ప్రియకుమారుడును మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయం చేయండి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనక్కి త్రోసివేసదు. మంచిదండి. ఈరోజు మనం దిద్దుబాటు గురించి మాట్లాడుకున్నాం. దిద్దుబాటు అనే పదానికి ఇంకా చాలా నానార్థాలు కూడా ఉంటాయి. దిద్దుబాటు అంటే సరి చేసుకొనుట, బాగుపరుచుకొనుట, చక్కపరుచుకొనుట, ఈ పదాలన్నీ కూడా దానికి సంబంధించి వస్తాయి అన్నమాట. సామాన్యంగా భూమి మీద బతికే ప్రతి మనుషుడు కూడా పాపం చేస్తూ ఉంటాడు. పాపం చేయని వాళ్ళంటూ ఎవరు కూడా ఉండరు. ఏదో ఒక సమయంలో మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. అయితే పొరపాటు చేయటం అనేది పెద్ద తప్పేమీ కాదు. ఇంకా బాగా చెప్పాలి అంటే పాపం చేయటం కన్నా పెద్ద తప్పు ఒకటి ఉంది. చాలామంది చేసే ఆ తప్పేంటి అంటే పాపాన్ని ఒప్పుకోపోవటం అన్నమాట, పాపాన్ని సరి చేసుకోపోవటం. ఈ విషయం దావీదు గారికి బాగా తెలిసి ఆయన ఏమన్నారంటే, అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. అంటే అతిక్రమం ఎవరో ఒకరు చేస్తారు, చేసిన తర్వాత వాటిని దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడాన్నే దిద్దుకొనుట అంటారు. కాబట్టి తప్పు చేయటం సహజం, తప్పును ఒప్పుకోకుండా ఉంటాం చూసారా, అది చాలా ప్రమాదం అన్నమాట. ఈరోజు చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు, కానీ పలానా వ్యక్తి వచ్చి నువ్వు ఈ తప్పు చేసావు అనగానే భలే మనసు నొచ్చుకునిద్ది. తప్పు చేసినందుకు కూడా అంత నొచ్చుకోదు, కానీ ఎదుటి వాళ్ళు వచ్చి నువ్వు ఈ తప్పు చేసావు అనగానే చాలామందికి తీసుకోవడానికి ఇష్టంగా ఉండదన్నమాట. అందుకే అక్కడ ఏముందంటే, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటే నచ్చదు. అయ్యా నువ్వు ఈ విధంగా బాగోలేదు, ఈ విషయంలో తప్పు ఉన్నావు, సరి చేసుకో అని వేరే వాళ్ళు వచ్చి చెప్పంగానే అస్సలు నచ్చదు. అసహ్యము కదా. ఏం చేస్తున్నాడంట, నీవు నా మాటలని నీ వెనకకు అంటే దిద్దుబాటు కలగజేసేది ఏంటి? మనుషుని మాటలా, దేవుని మాటలా? దేవుని మాటలు. ఎప్పుడైతే ఈ మాటలతో ఎదుటివాడిని మనం దిద్దడానికి, సరి చేయడానికి, చక్కగా చేయడానికి, బాగుపరచడానికి ట్రై చేస్తామో ఎమ్మటి నా మాటలు ఏం చేస్తాడు, వెనకాలేస్తాడు. చెప్పొచ్చావులే వెళ్ళు అని చెప్పి చాలా చులకనగా, చాలా తేలిగ్గా మాటలు పడేస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం మనం దైవజనుల గారు మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నాం, అదే అన్నమాట. ఆదివారం కూడా దైవజనుల గారు మనకి ఏం చెబుతున్నారంటే, మీరు ఎలాగైనా సరే సమయానికి రావటానికి ప్రయత్నం చేయండి అంటున్నారు. ఇప్పుడు మనం ప్రతి వారం ఆ మాట అన్నప్పుడు ఏం చేయాలి, దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1 వారం 2 వారాలు 3 వారాలు మెల్లిగా వచ్చావనుకో, ఆ ట్రాక్లో పడంగానే సమయానికి రాకుండా నువ్వు ఉండలేవు, నువ్వే ముందు సమయానికి వస్తావు. ఎప్పుడైతే మనం దిద్దుకుంటూ ఉంటామో అప్పుడు మనం ఏమవుతాం, సంపూర్ణం అవుతాం. ఒక్క రోజులో అవ్వం. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మీకు కలగాలి అనే పెద్ద వచనాలు చదువుకోవడానికి ముందు ఇలాంటి చిన్న వచనాలు చదవాలి. కాబట్టి చిన్న తప్పులు ఎవరైతే దిద్దుకుంటూ ఉంటారో వాళ్ళు ఏమవుతారు, సంపూర్ణ అవుతూ ఉంటారు. దిద్దుబాటే సంపూర్ణతకు గొప్ప ఆలోచన అన్నమాట. కానీ ఇది చాలామందికి నచ్చదు. అంతెందుకు, యేసుక్రీస్తు వారు ఉన్న సమయంలో కూడా చాలామంది ఆయన మాటలు విన్నారు, కానీ ఎవరు దిద్దుకోవాలా. మనందరికీ యవనస్తుడు తెలుసు, వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు ఏం చెబుతాడు యేసుక్రీస్తు వారు, పలానా చెబుతాడు, నువ్వు వ్యభిచారం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగలించకూడదు, నీ తల్లిదండ్రుల్ని క్షేమంగా చూసుకోవాలని చెప్పి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ చెబుతాడా లేదా? చెప్పగానే అప్పుడు ఏమంటాడు, నేను వాటన్నిటి ప్రకారం
ఫాలో అవుతున్నాను అంటాడు. అయితే నువ్వు ఒకటి దిద్దుకోవాలంటాడు. అయితే నువ్వు ఒకటి ఏంటది, నీ ఆస్తి కలిగినంత ఆస్తి మొత్తం చేసి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చి రావాలన్నాడు. వాడు దిద్దుకున్నాడా? చూసారా? దిద్దుకోవడం అంటే ఎవరికి నచ్చదు. చేసే పనులు చెప్పించుకోవడానికి అయితే ఇష్టపడతారు, కానీ చెయ్యని పనులు చెప్తే ఎవ్వరికి కూడా నచ్చదు. ఏమన్నాడు? ఏందా అన్నీ మాకే చెబుతావు, మాకు చెబుతావేంది? ధర్మశాస్త్రంలో ఎన్నో పనులు చేస్తుంటే దానికి తోడు ఈ మాట చెబుతావేంది అని ఆ మాటలు అక్కడ ఆయన అనలేదు. ఆ మొత్తం పదాలని దేవుడు అన్నాడంటే వ్యసనపడి అని రాశాడు. వ్యసనపడతాం అంటే ఏంది? మాకే చెబుతాడేంటి? కాదు, సంఘానికి టైంకి వస్తున్నాం, 4-5 పనుల్లో బాగున్న మాకే చెబుతారేంది? బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారుగా సంఘాల్లో, వాళ్ళు చెప్పుకొని చావచ్చుగా, మాకే చెబుతారేంటి అని మనం అంటాం. చూసారా? వీటినే వ్యసనపడటం అంటారు. ఆయనకి అదే వచ్చింది. అన్ని చేస్తున్నా, ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని క్రియలు చేస్తున్నా ఆస్తి అమ్మాలంట. మరి చెప్పొచ్చేవాళ్ళు ఎల్లయ్యా అని చెప్పి యేసుక్రీస్తుని వదిలిపెట్టి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఏం చేసుకోలేదు? దిద్దుకోలేదు. ఏం చేసుకోలేదు? ఆ దిద్దుబాటు ఏమైపోయింది? అసహ్యం అయిపోయింది అన్నమాట. కాబట్టి ఎందుకు ఒక మనిషి దిద్దుకోలేకపోతున్నాడు తెలుసా? ఎందుకు అంటే మనకి ఎదుటోళ్ళ తప్పులు బాగా కనపడుతూ ఉంటాయి, మన తప్పులు మనకి బాగా కనపడవు. ఇది నంబర్ 1 కారణం. నంబర్ 2 ఏంటంటే మనకి దేవుడికి సహవాసం లేదు. అన్యోన్య సహవాసం మన దేవుడితో లేదు. ఈరోజు ఏదో అలా ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారులే కానీ దేవుడితో కూర్చొని నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని మాట్లాడుకునే వాళ్ళు చాలా అరుదైపోయారు. ఈ బిజీ లైఫ్లో, ఈ ఉరుకుల పరుగుల సమాజంలో దేవుడితో కూర్చొని నేను నీ తగ్గట్టుగా బతుకుతున్నానా, నీ మాటల ప్రకారం నేను ఉంటున్నానా, ఈరోజు బయటికి వెళ్తే పాపంలో పడకుండా ఎంత ఉంటున్నాను, నాకు సహాయం చేయి, ఎవడేం చెప్పినా సరే నాకు తీసుకునే మనసు ఇవ్వు అని మనం ప్రార్థన చేసుకోవట్లా. అందుకే మనకు ఆ మనోనిబ్బరం లేకపోవడంతో బయటికి వెళ్ళిన తర్వాత నీ జుట్టు అలా ఉంది అని చెబితే చాలు, ఏంటి నా జుట్టు గురించి మాట్లాడతావు నువ్వు, నీ చేతులకు గోరింటాకు అలా ఉంది చెబితే చాలు, ఏంటి నా గోరింటాకు గురించి చూస్తున్నావు నువ్వు, నా గోరింటాకు ఎందుకు చూస్తున్నావు నువ్వు అంటే దిద్దుకోవడం నచ్చక ఈ పదాలన్నీ వస్తున్నాయి అన్నమాట. అదే ఎవరైనా దేవుని మనసు కలిగి ఉన్నారనుకో, అంటే నన్ను గమనిస్తున్నారు, నాలో తప్పులు చూస్తున్నారు, సరి చేసుకుంటే మంచిదేగా అన్న మనసు వచ్చింది. అలా లేకపోవటం వల్ల ఇప్పుడు నాలో గోరింటా చూశాను కదా, రేపటి రోజు వాళ్ళు ఏదో తప్పు పెట్టాలని చెప్పి డైలీ ముందొచ్చి ఆ వ్యక్తులు ఏం చూస్తున్నాం, మనం తప్పులు చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఎదుటివాడి కంట్లో నలుసుండిద్ది, మన కంట్లో దూలం ఉండిద్ది. తీర్పు తీర్చొచ్చే చేయకూడదా? చాలామంది ఆ వచనం చదువుకొని తీర్పు తీర్చకూడదు బ్రదర్ మనం అంటూ ఉంటారు. తీర్పు తీర్చమని చెబుతుంది ఆ వాక్యం, కానీ కండిషన్ ఉంది. మన కంట్లో దూలాన్ని తీసుకొని ఎదుటోడి కంట్లో ఏం చేయాలి? నలుసు చేయాలి. ఎన్ని నలుసులు కలిస్తే ఒక దూలం అయింది? ఎన్ని నలుసులు కలవాలో దూలం అవ్వాలంటే? కాబట్టి మనందరిలోనూ తప్పులు ఉంటాయి. ఎదుటోళ్ళలో ఒక తప్పు దిద్దాలి అనుకున్నప్పుడు మనలో 10 తప్పులు దిద్దుకోవాలి. మన కంట్లోని దూలం తీసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే మనలో 10 తప్పులు సరి చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి వాడు ఒక తప్పు సరి చేయాలి. మనలో ఒక్క తప్పు కూడా సరి చేసుకోకుండా చాలామందికి నచ్చింది ఏంటంటే 100 చెబుతారు, ఒక్కటి తీసుకోలేరు. 100 చెప్పాలి అంటే అర్హత ఏంటో తెలుసా? ఒక్కటి తీసుకోవాలని అర్హత. నేను ఎవరికైనా చెబితే వాళ్ళకి చెప్పాలి అనే కామన్ సెన్స్ నాకుంటే, ఎవరైనా చెబితే నేను తీసుకోవాలనే కామన్ సెన్స్ కూడా నాకు ఉండాలి. అందుకే ఎదుటోళ్ళ తప్పులు ఎదగడానికి పక్కన పెట్టి మనల్ని మనం చూసుకోవాలి. అందుకే బళ్ళలోనికి వెళ్ళేటప్పుడు కూడా ఏముంది, మిమ్మల్ని ఎవరో పరీక్షించొద్దు. వాడేంటి అలా ఉన్నాడు, ఆ రోజు ఆ మీటింగ్కి ఆర్డర్ రాలేదు, ఆ రోజు ఆ ప్రార్థనకి ఆర్డర్ రాలేదు, వాడు సంఘానికి డబ్బులు ఇలా ఇచ్చాడు, అవన్నీ మనకెందుకు? వాళ్ళ సంగతి మనకెందుకండి? అలా చూసుకుంటూ వెళ్తే సంఘంలో ఎంతమంది ఉంటారు? సుమారుగా 200 మంది ఉన్నారు. 3 సంఘాలు కలిపితే 200 మంది ఉంటారు. 200 మందిని తీర్పు తెచ్చడం మనకెందుకు? కాబట్టి ఎదుటోడి కంట్లో నలుసు తీద్దాం అనుకుంటే మన కంట్లో ఏం తీసుకోవాలి? దూలం తీసుకోవాలి. 10 తప్పులు సరి చేసుకున్నానా, 20 తప్పులు సరి చేసుకున్నానా, 10 సరి చేసుకుంటే 1 తీర్చు, 20 సరి చేసుకుంటే 2 తీర్చు ఎదుటోళ్ళు. అంతేగాని 10 తీర్చుకోకుండా నోరెత్తి పక్కన వాళ్ళ గురించి మాట్లాడటం కానీ పక్కన వాళ్ళ తప్పు గురించి ఎత్తడం కానీ చేయకూడదు. చాలా పెద్ద తప్పు అది. ఎందుకంటే నీకు దిద్దుకునే మనస్సు ఉండదు. అసలు దిద్దుకోలేని మనస్సును ఏమంటారు తెలుసా? అది ఎవరికి ఉండిద్దో తెలుసా? ఆ పైన వచనం చదవండి, కీర్తన గ్రంథం 50 అధ్యాయం 16 వచనం చదవండి. ఎవరితో చదువుతున్నాడు ఆ మాట? ఆ భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు. చూసారా? ఎందుకు భక్తిహీనులతో చదువుతున్నాడు? వాడికి దిద్దుకోవడం ఇష్టం ఉండదు. ఎవరికైతే దిద్దుకోవడం ఇష్టం ఉండదో వాడిని బైబిల్ ఏమని పిలుస్తుంది? భక్తిహీనుడు అంటుంది. భక్తిలో హీనత కలిగిన వాడు, భక్తిలో ఎదిగినవాడు కాదు. వాడికి 100 చెప్పామనుకో తీసుకోడు.
నువ్వు ఎన్నైనా చెప్పు, నేను చేయాల్సిందే చేస్తా అని చెప్పి రెటమతంగా దేవుడికి విరుద్ధంగా ఎన్ని గద్దింపు మాటలు వస్తున్నా సరే తీసుకోరన్నమాట. మనుషుల మాటలు తీసుకోకూడదు. ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే నీతి యందు శిక్షణ చేయటానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి దీనికి శక్తి ఉంది. ఇక్కడ ఎవరొచ్చి నుంచున్నా చెప్పాలన్నమాట. ఇక్కడ చెప్పే వ్యక్తులకు ఉండాల్సిన కామన్ మోస్ట్ ఎలిజిబుల్ పాయింట్ ఏంటో తెలుసా? నేను కిందకి దిగంగానే నాలో 10 తప్పులు చదువుతారు. ఇక్కడ ఎదురు మాట్లాడకూడదు వాళ్ళకి. నువ్వు అట్టా చేసావుగా, నువ్వు ఇట్టా చేసావు అనకూడదు. వాళ్ళు చెప్పినప్పుడు నేను తలదించుకుని వెళ్ళిపోవాలంతే. దాంట్లో తప్పు ఉందా నేను సరి చేసుకోవాల్సిందే. ఎందుకంటున్నాడు? దిద్దుకునేవాడికే దేవుడు కట్టడలు వివరించే అవకాశం ఉంది. నువ్వు దిద్దుకోవడం చేత కాకపోతే దిగాయి, వాక్యం చెప్పమాక, బైబిల్ పట్టుకోమాక, నలుగురి దగ్గరికి వెళ్ళమాక అంటుంది బైబిల్. 100 మందికి వాక్యం చెప్పాలనుకున్నావా? సంఘంలో మొదటి వర్తమానాలు చెప్పాలనుకున్నావా? దేవుని సేవలో ఎదగాలనుకున్నావా? బోధకుడుగా ఉండాలనుకున్నావా? ఎవడేం చెప్పినా వినాలి, ఎవడేం చెప్పినా సరి చేసుకోవాలి. అది నిజంగా తప్పైతే సరి చేసుకుంటేనే మనం అర్హులము. సరి చేసుకోకపోతే చెప్పమాక అంటున్నాడు. ఆ కింద చూడండి ఎలా ఉంటారంట. 18వ వచనం చదవండి. నువ్వు దొంగను చూచినప్పుడు వానితో, అంటే దొంగతనం చేయడు, దొంగను చూసినప్పుడు ఏమంటాడు? ఏకీపిస్తాడు. ఏంటయ్యా దొంగతనం చేస్తే ఏముంది అంటాడు. వీడు దిద్దుకోలేడు కదా, వాడి మనసు అలా ఉండిద్ది అనమాట. పెద్ద ఏది తప్పుగా అనిపించదు. ఇంకా చదవండి. వ్యభిచారులతో నీవు, నేను వ్యభిచారం చేయట్లేదుగా, వ్యభిచారం చేసే వాళ్ళతో తిరుగుతున్నా అంతే, సాంగత్యం చేస్తున్నా అంతే. నేనేమైనా వ్యభిచారం చేస్తున్నానే ఏంది? నాకు వచ్చి చెబుతావు, నాకు చెప్పమాక అంటాడు. కింద కీడు చేయవలని నువ్వు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము. నాలుకతో కపటం మాట్లాడేవాళ్ళు అసలు ఊరికూరికనే గొడవలు పెడుతూ ఉంటారు. వాళ్ళు దిద్దుకోలేరు. వాళ్ళ మనసంతా కూడా కల్మషంతో నిండిపోయింది. ఎవరైతే దిద్దుకోలేరో, ఎవరి మనసు అయితే చెబితే తీసుకోలేదో వాళ్ళ లక్షణాలు కిందలాగా ఉంటాయి అన్నమాట. అలా కిందకంటూ వెళ్తూ ఉన్నామనుకో, దేవుడు పెద్ద మాట అనేసాడు అక్కడ తెలుసా. ఒకసారి 22వ వచనం చదవండి. ఏంటంటే దిద్దుకోకుండా ఉండేవాళ్ళు ఎవరంట? దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. దేవుడి వాక్యం అంటే లెక్క ఉండదు. ఏదో వచ్చాం, ఎందుకు వస్తున్నాం అంటే ఎలాగో ఆ గుడివాడ కాలువలో బాప్తీసం తీసుకున్నాం, పాస్టర్ గారు అందరూ మనల్ని క్రైస్తవులు అనుకుంటున్నారు. సరే క్రైస్తవులు అనుకుంటున్నారుగా, అమ్మో ఆదివారం వెళ్ళకపోతే బాగుండదు అనుకొని వస్తున్నారు. అంతే వస్తుంది చాలామంది. ఎలాగో మనం ఈ క్యాస్ట్లో ఉన్నాం, ఇలా వెళ్ళిపోతే చర్చికి వెళ్ళిపోతే బాగుండదు కదా, వెళ్దాం. లేకపోతే ఈ ప్రాంతంలో ఇటు పక్కన అటు పక్కన చర్చిలు, ఇటు పక్కన కొన్ని చర్చిలు ఉన్నాయి. ఈ చర్చిలో మనకి ఎప్పటి నుంచో పాల్గారు తెలుసు, సరే వెళ్దాంపా అని వచ్చేవాళ్ళే తప్ప దేవుడి యందు భయభక్తులు కలిగి సరి చేసుకోవాలి వచ్చేవాళ్ళు కూడా ఎవరు కంపట్లేదండి. అర్థమైందా? ఎక్కడైతే దేవుడు సంఘానికి రాబోతే మనకి రేపు మన పాడి కార్యక్రమాలు ఎవరు చేస్తారు, మన పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? ఏదో దేవుడు నమ్ముకున్నాగా, మరి పెళ్లి చేయాలంటే ఒక ఆయన ఉండాలిగా, ఎవరో ఒక ఆయన ఉండాలిగా. ఎవరిని వాడుకుందాం? ఉత్తి పుణ్యానికి దొరికేది పాస్టర్ గారు, ఆయన వాడుకుందాం. అలా వాడుకోవాలంటే ఆ రోజే వస్తూ ఊరుకుంటాడు ఆయన? పాపం పిచ్చోళ్ళని చేయాలిగా. అందుకే కాస్త చర్చికి వద్దాం, ఏదో వద్దాం, వచ్చినా బయట కూర్చుందాం, ముసలమ్మ ముచ్చట్లు వేసుకుందాం. ఆస్వాదింపబడిన వాళ్ళ లోపలికి రామన్నాడా, బయట కూర్చోమన్నాడా? ముందుకి రావాలి. దేవుని వాక్యం అంటే ఇష్టంగా ఉండాలి. ఆలస్యంగా వెనకాల వచ్చి కూర్చోవడం వేరు, తప్పేం కాదట్లా. అసలు దేవుడి వాక్యం పట్లే అసలు ఇంట్రెస్ట్ లేకుండా, ఆసక్తి లేకుండా బయట కూర్చున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరికీ దేవుడి వాక్యం ఏమెక్కిద్ది? ఎంత విలువైన వాక్యమే తెలుసా ఇది. ఎంతోమంది సహోదరులు ఇక్కడ కూర్చొని కష్టపడి వాక్యాలు చదువుతుంటే, నేననే కాదు ఎవరైనా సరే, ఏంటో ఆరాధన అంటే బాగా చులకన, అదని తీసేయి. మొదటి వర్తమానం చులకన తీసేయి, రెండో వర్తమానం కూడా చులకనే. కాస్త సంఘంలో అందరూ భయంగా ఉండేది ఆడో చెప్పండి, చెప్పనెక్కడో బళ్ళ దగ్గర. ఎందుకు? నీకు వేస్తా అన్నాడుగా డైలాగ్, దాంట్లో మిమ్మల్ని ఊరుకోను, మీరు అపరాధులు అవుతారు, మీకు శిక్షావిధి ఉండిద్ది, నేను మర్చిపోను అన్నాడుగా. కాబట్టి బళ్ళ దగ్గర మొదటి వర్తమానంలో లేని భయం, ఆరాధనలో లేని భయం, రెండవ వర్తమానంలో లేని భయం, కానుకల దగ్గర లేని భయం, పలహారాల దగ్గర లేని భయం వెంటనే పుట్టుకొచ్చింది బళ్ళలో. అబ్బో అసలు ఎంత డివోషనల్గా తయారైపోతారో. ఎందుకంటే దేవుని వాక్యం తెలియదు కాబట్టి. అక్కడ ఎవరు చూపించారు, ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండరా, మిగతా అన్ని విషయాల్లో ఎలా పడితే అలా ఉండరా, నోటికొచ్చినట్టు మాట్లాడరా అని చెప్పి ఎవరో నేర్పించిన పద్ధతులు మనం నేర్చుకొని మనం తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం. అది కరెక్ట్ కాదు. వాళ్ళందరినీ దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి మరచువారులారా, ఎవరైతే చెప్పిన మాట తీసుకోరో, సరిదిద్దుకోరో, సరి చేసుకోరో, బాగుపరుచుకోలేరో దేవుణ్ణి మరచువారులారా అంటున్నాడు. ఏమన్నాడు చదవండి. దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకోండి, లేని ఎడల ఒక్క నిమిషం దీన్ని యోచించుకోండి, ఆలోచన చేసుకోండి. ఏదో వస్తున్నాం కూర్చుంటున్నాం అనుకుంటున్నారు,
ఏదో గడిచిపోతున్నాయి సంవత్సరాలు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఏదో కూర్చుంటాం, వస్తే నిద్రపోతాం, పలారిస్తే తీసుకెళ్ళిపోతాం, కానుకల గురించి మాట్లాడినా పరిచర్య గురించి మాట్లాడినా ఏమీ పట్టనట్టు ఉంటాం, మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు అనుకుంటున్న వారులారా, దేవుణ్ణి మర్చివారులారా, గుర్తుపెట్టుకోండి ఒకటి అని చెప్పి ఏమన్నాడు, చీల్చేస్తా అన్నాడు. నేను కాదు, నేను అన్నాను అనుకో, మగను గోపి ఏంది మళ్ళీ అట్టా అన్నాడు, అబ్బాయి ఏంది అట్టా అన్నాడు, నన్ను అనకూడదు. ఏమంటే దేవుడి వాక్యం అంటుంది, ఏమంటే నేను మిమ్మల్ని చీల్చేస్తా. ఎవ్వడు తప్పించలేడు మిమ్మల్ని, ఎవ్వడు తప్పించలేడు. ఆస్తి తప్పించిద్దేమో, అంతస్తులు తప్పిస్తాయేమో, కట్టుకున్న ఇల్లు తప్పిస్తాయేమో, నా ఆరోగ్యం బాగుంది అనుకున్నావేమో, చీల్చి పారేస్తా సరిదిద్దుకోపోతే అంటున్నాడు దేవుడు. అది ఆ టోన్లో రాయబడిన వాక్యం అనమాట. హెబ్రీ భాషలో ఇట్ ఈజ్ రిటన్ ఇన్ అగ్రెసివ్ టోన్ అనమాట. అగ్రెసివ్ టోన్లో రాయబడింది, కోపంతో, ఆ మనోవేదంతో, ఆవేశంతో రాస్తున్నాడు దేవుడు. చీల్చేస్తా జాగ్రత్త. ఏమనుకున్నారు దేవుని వాక్యం అని దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. కాబట్టి మనం దిద్దుకోవాలి. ఈరోజు ఎవరు కూడా యథార్థంగా దిద్దుకోవట్లేదండి తెలుసా. అసలు అలాంటి వాళ్ళని దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా. ఒకసారి ఇర్మియా గ్రంథం తీయండి, మనం చదువుకున్నాం కదా లేఖనాల్లో. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటినే ప్రకటింపము, యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారులారా. ఏమన్నారు పాస్టర్ గారు, అక్కడ పాస్టర్ గారు ఎవరు, ఇర్మియా గారి కంటే యెహోవా వాక్కు చేయమంటుందంట, ఇర్మియా నువ్వు లేచి చర్చిలో కూర్చోవద్దు, గుమ్మం దగ్గరికి వెళ్ళు, అక్కడ గుమ్మం దగ్గర ఉండు, గృహద్వారమున అన్నాడు చూసారా. యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే, అంటే గుమ్మం దగ్గర నుంచొని పాస్టర్ గారు చెప్పాలన్నమాట. అంటే ఇంకా సంఘంలోనికి మనం రాలా. ఎవరైతే సంఘానికి వస్తున్నారో వాళ్ళందరినీ బయట నుంచోబెట్టి, ఇర్మియా నువ్వు గుమ్మం దగ్గరికి వెళ్ళని ఇర్మియా గారితో దేవుడు చెబుతున్నాడు. ఏమన్నాడు కింద, సైన్యములకు అధిపతి యొక్క ఇశ్రాయేలుకు దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ స్థలమున మిమ్మను నివసింపజేయనట్లు మీ మార్గములను. ఏమన్నాడు పాస్టర్ గారు లెక్క ప్రకారంగా అయితే ఆ గుమ్మం దగ్గరే నుంచొని మీలో ప్రతి ఒక్కడూ కూడా మీ క్రియల్ని, మీరు మీ పనులని అన్నిటినీ దిద్దుకొని లోపలికి రండి అనాలి. అలా అంటే ఎవరైనా వస్తారా? అందుకే కాస్త అవకాశం ఇచ్చి లోపలికి వచ్చి దిద్దుకోండి అని అడుగుచున్నాడు ఆయన. లెక్క ప్రకారంగా ఇర్మియా గారికి ఏమన్నారు, గుమ్మం దగ్గర నుంచో ఒక్కడిని కూడా గుమ్మం దొక్కనీ మాక. ఎవడైతే బాగు చేసుకోడో, ఎవడైతే సరి చేసుకోడో వింటూనే ఉంటాడు, వారాలు గడుస్తూ ఉంటాయి. బాగు చేసుకోకుండా, సమయానికి రాకుండా, ఏవి దిద్దుకోకుండా ఉండండి, బయట ఆపే. వాడి క్రియలు దిద్దుకుంటేనే లోపలికి రాయా, మొహమాటం లేదు. ఇక్కడ ఎవరైనా ఒకరే, ఇక్కడ కుల మత వర్ణ వర్గ విభేదాలు లేవు. ఇది రాజ్యాంగం లాంటిది, ఇది క్రీస్తు రాజ్యాంగం. ఎవడైనా సరే, వాడు డబ్బులు ఇచ్చిన వాడైనా, డబ్బులు ఇవ్వని వాడైనా, సంఘానికి బాగా ఖర్చు పెట్టినవాడైనా, పాస్టర్ గారు కుటుంబ సభ్యులైనా, కుటుంబ సభ్యులు కాకపోయినా అందరికీ ఒకటే ఉండిద్ది. అందుకే బయట కూర్చొని చెబుతున్నాడు, దిద్దుకుంటే లోపలికి రా, లేకపోతే వెళ్ళిపో అంటున్నాడు. చూసారా అండి, ఈరోజు అంత కఠినంగా మనం ప్రవర్తిస్తే అసలు మనం అక్కడ ఉండగానే వెళ్ళిపోతాం. పాస్టర్ గారు చూసి బయట నుంచున్నాడు రా బాబు, ఇంకా మనం వెళ్ళిపోతామని చెప్పి. కానీ దేవుడు అంటున్నాడు, దిద్దుకుంటేనే లోపలికి రండి, క్రియల్ని దిద్దుకోండి అంటారు. అప్పుడు మనమేమంటామో తెలుసా, కింద వచనం చదువుతున్నాడు చూడండి. ఈ స్థలము యెహోవా స్థలము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమును మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటల ఆధారము. ఆదివారం సంఘం వెళ్ళాలయ్యా, అయ్యా మాకు ఉప్పలపాడులో సంఘం ఉందయ్యా, బాబా మా పాస్టర్ గారు ఎంత వాక్యం చెబుతారో, ఆయన ఏమి డబ్బులు తీసుకోడయ్యా, నిస్వార్థంగా సేవ చెబుతాడయ్యా. లెగిత్తే చర్చి పేరు చెబుతారు, మా చర్చి ఎంత గొప్పదో అంటారు. లెగిత్తే సంఘం పేరు, లెగిత్తే సహోదరు పేర్లు చెబుతుంటారు. ఈ మాటలు ఆపండిరా మీరు అన్నాడు. టోన్ అదే అనమాట. యెహోవా స్థలం, పరిశుద్ధ స్థలం, యెహోవా ఆలయం, దేవుని సంఘం, ఆదివారం వంగానే మనం దేవుని సంఘానికి వెళ్ళాలని అనే దొంగ మాటలు చెబుతున్నారే, మీరు ఆపండిరా ఆ మాటలు. మోసకరమైన మాటలు రా అవి మాట్లాడమాకండి రా, అవి తప్పురా అంటున్నాడండి. మనం కూడా అలాగే మాట్లాడతాం కదా. సరి చేసుకోగానే సంఘానికి ఎవరైనా ఆపేమనుకో, సంఘానికి ఆపితే ఎట్టయ్యా, చర్చికి రావాలి. చర్చ్ అంటే ఏంటి, ఇంకా ఆయన నోట్లో వినాలి చర్చ్ అంటే ఏందో, అంత గొప్పగా చెబుతాడు. కానీ క్రియలు మాత్రం అసలు ఏ మాత్రం మార్చుకోరు. క్రియలు మార్చుకోకుండా సంఘం పేరు కూడా ఎత్తమాక అంటున్నాడు. చూడండి ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాడు. పేరు ఎత్తమాక, అసలు నీకు ఏ అర్హత ఉందని ఎత్తుతున్నావు. ఒక్క విషయం చెప్తే సరి చేసుకోలేవు, ఒక్క తప్పు చెబితే తీసుకోలేదు మనసు ఉంది, నీకు అన్నీ ఎదురాడే మనసు ఉంది. వాడికి చెప్పలేదేంది, వాడికి చెబితే నేను తీసుకుంటా, ఆడి సంగతి నీకెందుకు.
వాడి సంగతి మనకెందుకండి? నువ్వు వాడికి చెప్పావా అని కూర్చుంటారేంటి? పంతాన్ని కూర్చుంటారు ఎందుకండి? ఈరోజు సంఘంలో వాడికి ఎవరో చెప్పలేదు, నీకు వచ్చి చెప్పాడుగా, నీ తండ్రి, ఆత్మీయ తండ్రి నీ ఎందుకు మేలు కలిగి ఉన్నాడు, మా నాన్న చెప్పాడు, నేను సరి చేసుకుంటా, నాకే మంచిది అనుకోకుండా, అదిగో ఆ సంఘంలో మూల కూర్చున్నాడు చెప్పలేదు, నాకు చెప్పాడేంటి అని చెప్పి పంతులకు కూర్చుంటూ ఎందుకు మిషపెట్టుకుంటూ దేవుని సంఘాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. ఎందుకు దిద్దుకోలేకపోతున్నాం? దిద్దుకోవడానికి వచ్చినప్పుడు ఎవడొచ్చినా చెప్పాలి కదా. రేపు ఆ బిడ్డలు లెగుస్తారు, యవనస్తులు కూర్చొని ఇక్కడ వాక్యం చదువుతూ ఉంటారు, మనలాంటి వాళ్ళు పెద్దలు అవుతాం, అప్పుడు వాళ్ళు చెబితే మనం వినాలి, సరి చేసుకోవాలి. పిల్లల నోట దేవుడు మాట ఉంచుతాననలేదా? అన్నాడా లేదా? ఎంత మీకు వచ్చింది తెలుసా? చాలా ప్రమాదం దిద్దుకోపోవడంలో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మనందరికీ బైబిల్లో దావీదు గారు తెలుసు, సౌలు గారు తెలుసు. ఒక మాట అడుగుతా, కరెక్ట్గా చెప్పండి, సౌలు గారు పెద్ద పాపం చేశారా, దావీదు గారు పెద్ద పాపం చేశారా? చెప్పండి. దావీదు గారు పెద్ద పాపం చేశారు, అవునా కాదా? సౌలు గారు ఎవరైనా చంపారా? సౌలు గారు ఎవరితోనే వ్యభిచారం చేశారా? కానీ సౌలు గారు చేసిన తప్పేంటి? అక్కడికి వెళ్ళి అమాలేకుల్ని చంపి చెప్పిన వాటిని తీసుకురా, లేకపోతే ఏమీ తీసుకురావద్దు అన్నాడు. ఈయన సొంత ఆలోచన చేసి ఏం చేశాడు? అక్కడ ఎన్ని బాగున్నాయి, మచ్చలు లేవు, వీటిని తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తే ఏముంది అని మాట వినలా, అంతేగా. ఇది సౌలు గారు చేసిన తప్పు. దావీదు గారు చేసింది ఏంటి? ధర్మశాస్త్రం బాగా తెలిసిన ఆయన బత్షెబాని దగ్గరికి తీర్చుకొని ఆమెతో కూడి ఊరియాని చంపేశాడు, అవునా కాదా? ఇది చేసిన తప్పు. ఇప్పుడు రెండు కంపేర్ చేసుకుంటూ వెళ్తే సౌలు గారు చేసిందేమో చిన్న తప్పు, దావీదు గారు చేసిందేమో పెద్ద తప్పు. కానీ దేవుడు తర్వాత చూస్తే ఎవరిని ఆశీర్వదించాడు? ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? ఇద్దరు చేసి ఏంటి మంచి మాట. సౌలు గారు దిద్దుకోవాలా. అర్థమైందా? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావన్నది లెక్క కాదు, నువ్వు దాన్ని ఎంత దిద్దుకున్నావన్నదే లెక్క. తప్పు చేయడం సహజం, గుర్తుపెట్టుకోండి. తప్పు దిద్దుకునే మనసు మీ దగ్గర ఉందా? అసలు మీ వెనకాలే దేవుడు ఉంటారు. దిద్దుకొని చూసుకోండి. మీరు ఒక 5 తప్పులు సరి చేసుకోండి, మీకు ఎటువంటి ఆశీర్వాదం వచ్చిద్దో. ఎందుకంటే దిద్దుకున్న వాడి పక్షాన దేవుడు ఉంటాడు. అందుకే దావీదు గారికి అరణ్యయాత్ర మొదలైంది. అమ్నోను వాళ్ళ సొంత కూతురుని చెరిపేశాడు, అబ్షాలోము మీదకొచ్చాడు, బయట రాజుల మీదకొచ్చాడు, కానీ దావీదు గారిని విడిచిపెట్టలా జనం. అసలు ఆ అరణ్యయాత్ర ఎలా జరిగిద్ది అంటే ఆ గ్రంథాల్లో అంతెందుకు, దినవృత్తాంతాలు, సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం మీరు చూసుకోండి. ఇశ్రాయేల్లో 19 రాజులు ఉంటారు, యూదాలో 20 రాజులు ఉంటారు, ఐక్యంగా ఉన్నప్పుడు 33 రాజులు ఉంటారు. ఈ రాజుల్లో ఎవడి పేరైనా ఎత్తాలంటే ముందు ఎవరి పేరు దేవుడు ఎత్తుతాడు? ఆ ఒక్క దావీదే ఉన్నాడు. ఎందుకు? మిగతా వాళ్ళు తప్పులు చేశారు, దావీదు తప్పు చేశాడు, కానీ మిగతా వాళ్ళు చేయింది, దావీదు చేసింది ఏదో ఉంది. ఏంటది? దిద్దుకోవటం. హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్. సరి చేసుకున్నాడు. సరి చేసుకున్నాడు అంటే దేవుడికి ఇష్టం. అప్పుడు అర్థమై ఆ మాట రాశాడు. అతిక్రమాలు నేను చేశా, చాలానే చేశా, కానీ ఒప్పుకున్నప్పుడు నాకు ఆయన మనసు అర్థమైంది, ఆయన నాకు దగ్గర అయ్యాడు, ఆయన నాకు సమీపస్తుడు అయ్యాడు. అందుకే ఒకవేళ తప్పు చేస్తే నేను దాని నుంచి దూరం అవను, దాన్ని ఒప్పుకుంటా, సరి చేసుకుంటా అన్నాడు. ఈరోజు మనం సంఘానికి వస్తున్నప్పుడు కూడా అది యథార్థంగా సరి చేసుకోవడం అంటే. సౌలు గారు ఎక్కడా యథార్థంగా సరి చేసుకున్నట్టు కనపడదు. అందుకే ఫిలిస్తీన్లు కుక్క వంటి వారు, అన్యులు, భక్తిహీనులు, వారి చేతిలో ఇశ్రాయేలు రాజ్యంలో మొదటి రాజు ఎంత ఘోరంగా చంపబడ్డాడు అంటే అంత ఘోరంగా చంపబడ్డాడు. కానీ దావీదు గారి మీద కత్తి అయినవాడంతే. ఎందుకంటే దిద్దుకున్నాడు పక్షాన దేవుడు ఉంటాడు. అర్థమైందా? కాబట్టి ఈరోజు వాక్యం దగ్గరికి మనం వస్తున్నప్పుడు ఈ వాక్యం మనకి అర్థంలా కనపడుతుంది. ఈరోజు అందరికీ కూడా ఇంట్లో అర్థం ఉండిద్దా? ఫోన్లో కూడా మనం మంచి ఫోన్లు కొనుక్కుంటాం, ఫోన్ ఓపెన్ చేస్తాం, అందరూ ఫోన్ ఓపెన్ చేసి చూసుకోగానే కెమెరాలో మనకు అన్ని మొహాలు చూపించిద్ది. కెమెరాలో డైరెక్ట్గా ఎవరైనా ఫోటో తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకు? కెమెరాలో మచ్చలు ఉంటాయి, మోటాలు ఉంటాయి, అన్నీ కనపడుతూ ఉంటాయి. ఏమండి, మిర్రర్ని చేసుకుంది ఎవరు? మనమేగా. అద్దాన్ని చేసుకుంది ఎవరు? మనమేగా. కానీ అద్దంలో మొహం చూసుకోలేకపోతున్నాం. అందుకే ఏం కావాలి? వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్స్ కావాలి. ఈరోజు ఎవరైనా ఫిల్టర్ లేకుండా ఫోటో దిగుతారా? దిగితే బండారం మొత్తం బయటపడిద్దిగా. పళ్ళు ఎలా ఉన్నాయో, మొహం ఎట్లా ఉందో, జుట్టు ఎలా ఉందని తెలిసిపోయిద్దిగా. కానీ వాక్యం అలా కాదు, ఉన్నది ఉన్నట్టు చూపిస్తూ ఉండిద్ది. అందుకే అద్దం అనే ఈ వాక్యం దగ్గరికి రావాలి. బైబిల్లో కూడా యాకోబు పత్రికలో చెప్పాడు, అద్దంలో మొహం చూసుకుంటున్నాడు, బయటికి వెళ్ళిపోయి అబ్బా నా మొహం బాగానే ఉందే, ఏమీ లేదు అనుకుంటున్నాడు. తన సహజ మోకమును చూచి మరుచువారులాగా మీరున్నారు అని యాకోబు గారు చెబుతారు అక్కడ. మనం అలా ఉండకూడదు. ఈరోజు వాక్యం చెప్పంగానే వెళ్ళిపోవటం కాదు. ఇక 2 వర్తమానాలు వస్తున్నాయి. ఈ వర్తమానాలు మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మిమ్మల్ని బలపరచాలి. మీ హృదయంలో వాక్యం ఉండాలి. అమ్మో ఇలా చెప్పారే, సరి చేసుకోవాలని ఏమీ లేదే. ఇంకా ఆలస్యంగా చర్చికి వస్తున్నారంటే మీరు దిద్దుకునే వారిలాగా ఉన్నారా, దిద్దుకోని వారిలాగా ఉన్నారా? మీరు ఆలోచన చేసుకోండి. పెద్ద విషయాలు వద్దు, పెద్ద విషయాలకు వెళ్దాం, పెద్ద తప్పులు మార్చుకుందాం. చిన్న తప్పు,
నీకు అక్కడ అదే అన్నాడు, సులువుగా చూసావా, సులువుగా చిక్కులు పెడతా నీకు, నువ్వు సంఘానికి టైం వచ్చే విషయంలోనే నిన్ను సరి చేసుకొనివ్వను రా అని అపవాది మనతో ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడిని ఎదుర్కోవాలా లేదా, వాడికి ధైర్యంగా సమాధానం చెప్పాలా లేదా? ఏమైనా సరే అసలు శనివారం సిద్ధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా మీకు? రవిజన్ గారు పాఠం చెప్పారు, దిద్దుబాటు సిద్ధపాటు అని చెప్పి. దిద్దుకోవాలంటే ముందు సిద్ధపాటు ఉండాలి. శనివారం రాత్రి ఫిక్స్ అవ్వాలి, నువ్వు ఆదివారం ఏ బట్టలు వేసుకోవాలో. అప్పుడు ఎత్తుక్కోవడం కాదు 16 షర్ట్లు, అర్థమైందా? పొద్దున్నే ఏం కావాలో ముందే సిద్ధపరచుకోవాలి. శనివారం రాత్రికి సిద్ధపరచుకొని ఆదివారం ఉదయం లెగవంగానే ప్రార్థన చేసుకుని సంఘానికి రావాలి. అప్పుడు సరి చేసుకుంటూ ఉంటారు, కూరలు మసాలాలు గిసాలాలు అన్నీ పెట్టుకుంటూ. ఆ తిండి ఏమి తింటా? 40 ఏళ్ళు అయితే ఎవడూ తినలేకపోతున్నాం, మాలాంటి వాళ్ళు తినలేకపోతున్నాం. మేము వెళ్తేనే షుగర్లు అంటున్నారు, మా వయసు 30 ఉండదు ఇంకా సరిగ్గా. అంతెందుకు ఇక్కడ టెస్ట్ చేస్తే మెడికల్ పెట్టి అందరికీ షుగర్లు వస్తాయి. ఏం తిండి ఏంటి ఏమనుకున్నారు? దేవుని సన్నిధి అంటే దేవుని సంఘానికి సమయానికి రా. నేనైనా సరే ఏదో మీకే చదువుతున్నాను కాదు, ఈ వాక్యం మొదట ఇది నాకు తెగిద్ది, మీకు తెగిద్ది. ఇద్దరం సరి చేసుకోవాలి, మనం దిద్దుకోవాలి. దిద్దుకోవడానికే మనం వస్తున్నాం. ఇంకా వచనం చూడండి ఒకసారి, 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. ఎలాగనక లెగిస్తే సంఘం పేరు ఎత్తమాక. అమ్మో నాకు సంఘం అంటే ఇష్టం, నాకు సంఘస్థులు అంటే ఇష్టం, మా పాస్టర్ గారు అంటే కోసుకుంటా. దొంగ మాటలు ఆపేయి, ఎన్ని ఆపేసేయి, ఈ సోది మాటలన్నీ ఆపేసేయి. ఎన్ని దొంగ మాటలు నువ్వు అలాగనొద్దు. నువ్వు దేవుని ఆలయం అంటే నువ్వు ప్రేమ అంటున్నావే, అవి దొంగ మాటలు అని కింద చదువుతున్నాడు. అలాగనొద్దు నువ్వు. అలాగనక మార్గములను క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకో అంటే దిద్దుకో అని. యథార్థంగా దిద్దుకోండి, యథార్థంగా సరి చేసుకోండి. ఏదో చెప్పంగానే సరే బ్రదరు క్షమించు బ్రదరు అని ఏదో క్షమించిన మాట కూడా చాలా అలుసైపోయింది తెలుసా? అది అలుసైపోయింది. ఏమైనా అన్నావు అనుకో, సర్లే సారీలే క్షమించులే. ఎటకారం, వెక్కిలి దేవుని సంఘంలో వాడి పనికిరావు. ఆత్మ సంబంధుల మీద అవి పనికిరావు మనకి. ఎవరైనా చెప్పంగానే గుండె మీద చేయిపెట్టి సరే బ్రదర్ అంటారు. పక్కకి వెళ్ళంగానే మన యథావిధిగా, అది కరెక్ట్ కాదు. యథార్థంగా సరి చేసుకో, ఎవడు చెప్పినా సరి చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారు కానీ, మొదటి వర్తమానం చెప్పే సహోదరులు కానీ, పెద్ద వయసులో ఉన్నవారు కానీ, వృద్ధులు కానీ, అందరూ కానీ ఎవరు చెప్పినా సరే తప్పని ఎవరు చెప్పినా మనం తీసుకోవాలి. దిద్దుకోవడం చేత కాకుండా ఎందుకండి సంఘానికి రావటం మానేయండి అంటున్నాడు దేవుడు తెలుసా? కాబట్టి పద్దాక నోరెత్తితే దేవుడి పేరు ఎత్తటం, సంఘం పేరు ఎత్తటం ఎన్ని ఆపేసేయండి. మీరు నిజంగా దేవునిలో ఫలించాలనుకుంటే మీ మనసులో మీరు యథార్థంగా దిద్దుకోండి, యథార్థంగా సరి చేసుకోండి. సౌలు గారిలాగా నటించద్దు. ఆయన నటించి వెళ్ళిపోయాడు. ఎన్నో అవకాశాలు కల్పించాడు దేవుడు, లేదు అయిపోయింది. గిల్బోవా పర్వతం మీద శత్రువులు వచ్చారు, కళాఖండిగా తల నరికేశారు, కుమారులు కూడా చచ్చిపోయారు. మొట్టమొదటి రాజు, గొప్ప రాజు, అసలు బెన్యామీను గోత్రంలో అల్పుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. మనందరం ఎక్కడో వాళ్ళం, మనది ఏ పరిస్థితి, మనకి ఎంత వాక్యం తెలుసు, ఎంత దీనస్థితిలో దిక్కు మాలిన దరిద్రపు స్థితిలో మనల్ని దేవుడు పట్టాడు. లోకల్ సంఘంలో ఎలా ఉన్నాయి బయట సంఘాలు? అలాంటి సమయంలో ఇంత గొప్ప సంఘం నాకు ఇచ్చేవే ప్రభువా, ఇంత మేలు చేస్తున్నావే అని కృతజ్ఞతా భావంతో దిద్దుకోవాలి. అమ్మో ఈ సంఘంలో కొన్ని రోజులే ఉంటాను, ఏదో రోజు కన్ను మూస్తాను నేను, నాకు పిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు అని ఏమీ ఆలోచనలు లేవే. ఏమనాలండి? బాధతో ఈ మాటలు చదువుతున్నాను నేను, అర్థమైందా? చిన్న మాటలను దేవుడు దించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ఉదయకాలమున వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, దిద్దుబాటు మీకు అసహ్యం కదా అని మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. నిజంగా సంఘానికి వచ్చిన మేము సరి చేసుకోవాలి. గద్దింపు మాటలు, ఎవరైనా హెచ్చరించే మాటలు తీసుకోవాల్సిన వారు మేమందరం ఉండి కూడా వాళ్ళని వీళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళని వీళ్ళని తీర్పు తీస్తూ ఎదుటి వాళ్ళని దిద్దుతున్నామే తప్ప మాలో ఉన్న 10 తప్పులను దిద్దుకోలేక ఎదుటి వాళ్ళలో ఉన్న 6 తప్పులు దిద్దడానికి మేము సిద్ధపడుతున్నాం నాయన. అది తప్పని ముందు దూలం తీసుకోవాలని మీ వాక్యం ద్వారా సరిచేశారు. దేవుడి ప్రేమ అంటే, దేవుడి సంఘం అంటే, దైవజనులంటే, సహోదరులంటే ప్రేమ అని మేము చెబుతున్న మాటలని దొంగ మాటలని, మోసకప్పు మాటలని, అలాంటి మాటలు మీరు పలకమాకండి, వాటిని వదిలిపెట్టండి. మీ క్రియలని, మీ మార్గాల్ని చక్కగా యథార్థంగా దిద్దుకోండి అని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు నాయన. అందులో భాగంగా దావీదు గారిని, మా పితరుడు, మా రాజు అయిన దావీదు గారిని మీరు మాకు మాదిరిగా చూపించారు నాయన. నిజముగా ఎన్నో తప్పులు చేసినప్పటికీ ఆయన యథార్థంగా దిద్దుకొని దేవుడిచ్చిన ఉన్నతమైన స్థానంలో నిలబడి మా పితరుడుగా ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా మా ప్రభువారి శరీరంలోనూ రక్తంలోనూ చేతులు వేస్తున్నాం.
మా పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది నాయన. ఎవరినైనా దిద్దుతున్నాం తప్ప మమ్మల్ని మేము సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు నా మాటలుగా తీసుకోకుండా ఈ మాటలు మొదట నాకు, ఆ తర్వాత సంఘంలో ఉన్న మిగిలిన వారికి నైనా మేమందరం కూడా బలలోనికి వెళ్తుండగా ఆ శరీరం మా చేతిలో పడుతున్నప్పుడు, ఆ రొట్టె ఆ ద్రాక్షారసం మేము అందుకుంటున్నప్పుడు, అయ్యో నేను దిద్దుకోలేదే ప్రభు, నన్ను క్షమించు, ఇక మీదట నేను దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను, నా మనసును మార్చుకుంటాను అనే పశ్చాత్తాప మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం కోరుకుంటూ, అతి త్వరలో మహిమతో మేఘాలపై రానే ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కని అవకాశం కల్పించిన మీ అందరికీ, అదేవిధంగా దైవజనుల గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థనాపూర్వకంగా మనం బల్లలోనికి వెళ్దాం.